జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 776వ నామాన్ని చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు సుపతిహి. మంచి భర్తను కలిగి ఉన్నది అని ఒక అర్థమైతే, ఇంకొకటి లోకులందరినీ కూడా బాగా పరిపాలించేటటువంటిది. పాతీతి పతిహి అని అర్థం అనమాట. భర్త అనే కాకుండా ఇలా కూడా అనమాట. సుపతిహి సత్యా, సుపతిహి పత్యా అంటే మంచి భర్తను అగుదును. అంటే భార్యని ఎలా గౌరవంగా చూసుకుంటేనో అతను మంచి భర్త అవుతాడు. ధర్మార్థ కామముల యందు భార్యను అతిక్రమించనటువంటి వాడే భర్త. నీచ రాక్షస ప్రవృత్తులతోటి, అసూయతోటి పెత్తనం చెయ్యాలని, లేకపోతే భయభ్రాంతుల్ని చేసి తన జీవితాన్ని సైలెంట్గా గడుపుకోవాలని చూసేటటువంటి వాళ్ళందరూ పతి శబ్దానికి యోగ్యులు కాదు. సుపతి అంటే మంచి భర్త. మంచి భర్త అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా అనమాట. సో అలాంటి భర్తను కలిగి ఉన్నటువంటిది తల్లి అని ఒక అర్థం. అలాంటి సుపతిని ప్రసాదించేటటువంటి తల్లి అని మరొక అర్థం. అలాగే ఇంకా మంచి పరిపాలన అంటే తన సొంత బిడ్డల వలె సృష్టిలోని సకల జీవులను కూడా చూసేటటువంటి తల్లి అని ఒక అర్థం. ఇక నామాన్ని 11 సార్లు పలుకుదాం. ఓం సుపతయే నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. ఇంకా ప్రతిరోజులానే ఈరోజు ప్రశ్న ఏంటంటే, అందులో ఈవేళ డిస్క్రిప్షన్లో మన డిస్క్రిప్షన్కి సంబంధించినటువంటి చిత్రాన్ని ఇకపై ఉంచుతున్నాను. ఇప్పుడు దేశమంతటా ఒకటే టాపిక్, మరొక టాపికే లేదు. అర్థమైపోయింది కదండి. మన అయోధ్యలో రామచంద్రస్వామి వారి యొక్క ఆలయ నిర్మాణం పూర్తయింది. ప్రారంభోత్సవం దగ్గరకు వచ్చేస్తుంది. దానికి సంబంధించి అసలు ఈవేళ మనం ఇంత దాకా తేగలిగాము అంటే, ఇంతకుముందు మన పెద్దలు చేసినటువంటి అనేక రూపాలలోని కృషి, దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, అన్వయించండి. ఇక ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఎంతమంది ఈ అయోధ్య ప్రారంభానికి ఏ ఏ రాష్ట్రాల నుండి ఏమేమి వెళ్తున్నాయో వాటి వివరాలు తెలియచేయండి. నాకేదో 2-3 విషయాలు తెలిసాయి. మన తమిళనాడు నుంచి గంటలు అని, అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి తలుపులు అని, అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి వస్త్రాలని, అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి శిల్పాలు, మెయిన్ శిల్పాలు ఇవన్నీ కూడా. సో ఇలా ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క మర్యాదలన్నీ కూడా ఆలయానికి కావాల్సినవి అన్నింటినీ అక్కడికి పంపిస్తున్నారు. అక్షతలు అందరికీ కూడా అందేటటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో ఆ అక్షంతలు తీసుకోవటం,
అలాగే ఏ రోజైతే 22, 23, 24 ఆ తారీఖులలో అందరం కూడా ఆ ఆలయ ప్రతిష్ట కార్యక్రమాలు అయిపోయాక మన ఇంట దీపావళి 5 దీపాలు తప్పకుండా మనం పెట్టుకునేలాగా చేసుకోవాలన్నమాట. సో ఇది దీని సమాచారం. ఇక పైన నామాన్ని మా పలికినాం కదా. అలాగే మనం కూడా మన అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ నిర్మాణ విశేషాలు ఏం తెలిస్తే అవన్నీ షేర్ చేసుకుందాం. జై శ్రీకృష్ణ.